ఏకస్వామ్య పోటీ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. అనేక మంది అమ్మకందారులు కొనుగోలుదారులు ఉండి వస్తువులకి సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు ఉండి సంస్థల ప్రవేశానికి నిష్క్రమణకు స్వేచ్ఛ ఉండే మార్కెట్నే ఏకస్వామ్య పోటీ మార్కెట్ అని అంటారు. పూర్తిగా ఏకస్వామ్యం కానీ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్లు కానీ వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఈ రెండు మార్కెట్లు లక్షణాలు కలిగి ఉండే ఏకస్వామ్య పోటీ మాత్రమే మనకి మార్కెట్ విధానము అమల్లో ఉంది. అమ్మకందారులు కొనుగోలుదారులు ఎక్కువ మంది ఉండి వస్తువులకి దగ్గర సంబంధము లేదా సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు ఉండి సంస్థల మధ్య పోటీ ఉండే మార్కెట్నే ఏకస్వామ్య పోటీ మార్కెట్ అని అంటారు. ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణాలు: 1, అనేక సంస్థలు ఉంటాయి. ఒకే రకమైన వస్తువులను కాకుండా సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలు మార్కెట్లో ఉంటాయి. అనగా ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులు అనేక మంది ఉంటారు. ఈ వస్తువులన్నీ దగ్గర సంబంధం కలిగిన వస్తువులుగా ఉంటాయి. 2, వస్తు వైవిధ్యం. వస్తువులకి సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటాయి. ఉదాహరణకు టూత్పేస్ట్లు, కాస్మెటిక్స్, అదేవిధంగా మోటార్ బైక్స్, అదేవిధంగా కొన్ని రకాలైన డ్రింక్స్, ఇవన్నీ వస్తు వైవిధ్యాన్ని తెలియజేస్తాయి. ఒకే ప్రయోజనానికి ఏ వస్తువైనా ఉపయోగించిన మన కోరిక తీరుతుంది. భౌతికమైన తేడా. వస్తు వైవిధ్యంలో భౌతికమైన తేడా. వస్తువులు పరిమాణంలో కానీ, రంగులో కానీ, రుచిలో కానీ, నాణ్యతలో కానీ, ప్యాకింగ్లో కానీ తేడా ఉంటే దాన్ని భౌతిక తేడా అంటారు. ఉదాహరణకు సబ్బులు లేదంటే కాస్మెటిక్స్. ఇక్కడ వాటి యొక్క పరిమాణము, రంగు, రుచి, దీనిలో తేడాలు అనేవి కనిపిస్తాయి. ఈ రకమైన తేడాలను భౌతిక తేడా అంటారు. పేటెంట్ హక్కులు. పేటెంట్ హక్కుల్లో కానీ, ట్రేడ్ మార్క్స్లో కానీ తేడా ఉండే వస్తువులు అనేవి మార్కెట్లో ఉంటాయి. ఊహాజనిత తేడా. వస్తువులు నాణ్యత గురించి వినియోగదారులు ఊహించడానికి వీలుగా ఉండే వస్తువులు ఉంటాయి. ఏ వస్తువు మంచిది, ఏ వస్తువు మంచిది కాదు, నాణ్యత, వాటి గురించి వినియోగదారులు ఊహించే విధంగా ఉంటాయి ఈ వస్తువులు. కొనుగోలు ప్రయోజనాలు. కొనుగోలుదారులకు ఏకస్వామ్య సంస్థలు కొన్ని ప్రయోజనాలను కల్పించడం జరుగుతుంది. ఈ ప్రయోజనాల్లో మనకి ఈ ఏకస్వామ్య పోటీలో వస్తువుల్ని డోర్ డెలివరీ, ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించడం, డోర్ డెలివరీ వంటి సదుపాయాలు కల్పించడం, ఇంటి వద్దకే వస్తువులను అందజేయటం, ఈ కూపన్లు సౌకర్యం కల్పించడం, ఇటువంటి సౌకర్యాలను కల్పించడం అనేది జరుగుతుంది. సంస్థల ప్రవేశానికి నిష్క్రమణకు స్వేచ్ఛ ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో కొత్త సంస్థలు లాభాలు వచ్చినప్పుడు కొత్త సంస్థలు ప్రవేశించడానికి, నష్టాలు వచ్చినప్పుడు ఉన్న సంస్థలు నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇది స్వల్పకాలంలో ఈ సంస్థల ప్రవేశానికి, నిష్క్రమణకి అవకాశం ఉండదు. దీర్ఘకాలంలో ఈ కొత్త సంస్థలు ప్రవేశించడానికి, ఉన్న సంస్థలు నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అదేవిధంగా 4, డిమాండ్ రేఖ స్వభావం. డిమాండ్ రేఖ స్వభావం. ఏకస్వామ్య పోటీలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. డిమాండ్ రేఖ అంటే ఏఆర్ రేఖ, ఎంఆర్ రేఖలు
ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటాయి. అమ్మకం వ్యయాలు. ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోవడానికి అనేకమైన ప్రకటనలు చేయటం జరుగుతుంది. అనగా కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, ఉన్న వినియోగదారులను రక్షించుకోవడానికి సంస్థలు పోటీ ప్రకటనలు ప్రచార సాధనాల ద్వారా చేయటం జరుగుతుంది. ఈ రకమైన వ్యయాల వలన ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ రకంగా సాధారణ వ్యయాలకు ఉత్పత్తి వ్యయాలకు తేడా అనేది ఏర్పడుతుంది. ఈ వస్తువులు వ్యయాలు పెరగడం వల్ల ఆ వ్యయాలను వినియోగదారులు భరించవలసి ఉంటుంది. ఈ అమ్మకాలకు డిమాండ్ పెరగడానికి సంస్థలు చేసే వ్యయాలనే అమ్మకపు వ్యయాలు అని అంటారు. ఇవి డిమాండ్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని అమ్మకపు వ్యయాలు అంటారు. కొనుగోలుదారు. యాకస్వామ్య పోటీలో అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు. పరిశ్రమ కాదు, సంస్థల సమూహం. ఇది పరిశ్రమ కాదు, కొన్ని సంస్థల సమూహంగా పేర్కొనడం జరిగింది. అనేక సంస్థల సమూహంగా ఇక్కడ యాకస్వామ్య పోటీలో సంస్థల్ని పేర్కొనడం జరిగింది. 8 ధరేతర పోటీ. యాకస్వామ్య సంస్థల్లో ధరేతర పోటీ ఎక్కువగా ఉంటుంది. కూపన్లు, ప్రైజులు, బహుమతులు ప్రకటించడం, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, కొంటే ఆఫర్స్ ఇవ్వటం, వీటినే ధరేతర పోటీ అని అంటారు. ఇది యాకస్వామ్య పోటీలో ఎక్కువగా ఉంటుంది. యాకస్వామ్య పోటీని గురించి జాన్ రాబిన్సన్ ఎకనామిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనే గ్రంథంలో యాకస్వామ్య పోటీ గురించి వివరించడం జరిగింది. శాంబర్లిన్ థియరీ ఆఫ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అనే గ్రంథంలో యాకస్వామ్య పోటీని గురించి వివరించడం జరిగింది. యాకస్వామ్య పోటీలో సంస్థ సమతౌల్యంలో ఉండవాలంటే ధర నిర్ణయానికి కానీ సమతౌల్యం నిర్ణయానికి కానీ ఇక్కడ రాబడి రేఖలు, వ్యయ రేఖలు అవసరం. యాకస్వామ్య పోటీలో ఉపాంత రాబడి, ఉపాంత వ్యయ రేఖలు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటాయి. ఉపాంత రాబడి రేఖ అనేది ఉపాంత వ్యయ రేఖ ఎక్కడ ఖండిస్తుందో అక్కడ సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఉపాంత రాబడి రేఖ సగటు రాబడి రేఖకు దిగువ స్థాయిలో ఉంటుంది. ఉపాంత వ్యయ రేఖ, సగటు వ్యయ రేఖలు యువాకాలంలో ఉంటాయి. ఈ యాకస్వామ్యంలో ధర నిర్ణయంలో స్వల్పకాలంలో ధర నిర్ణయం. స్వల్పకాలంలో కొత్త సంస్థలు ప్రవేశించడానికి, ఉన్న సంస్థలు నిష్క్రమించడానికి అవకాశం ఉండదు. కాబట్టి స్వల్పకాలంలో యాకస్వామ్య పోటీలో కొన్ని సంస్థలు గరిష్ట లాభాన్ని, కొన్ని సంస్థలు సాధారణ లాభాన్ని, కొన్ని సంస్థలు నష్టాన్ని భరిస్తూ ఉత్పత్తిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్వల్పకాలంలో సంస్థల ప్రవేశానికి, నిష్క్రమణకు అవకాశం అనేది ఉండదు. స్వల్పకాలంలో ధర నిర్ణయం. స్వల్పకాలంలో ధర నిర్ణయాన్ని ఈ రేఖాపటంలో చూడవచ్చు. ఓఎక్స్ అక్షం పైన ఉత్పత్తిని, ఓవై అక్షం పైన ధర, రాబడి, వ్యయాన్ని గుర్తించారు. ఇక్కడ స్వల్పకాలంలో ఉపాంత వ్యయ రేఖ, ఉపాంత రాబడి రేఖ, ఉపాంత వ్యయ రేఖ, ఉపాంత రాబడి రేఖ ఈ బిందువు వద్ద ఖండించింది. ఈ బిందువు వద్ద ఖండించేటప్పుడు ఉపాంత వ్యయానికి, సగటు వ్యయానికి, సగటు రాబడికి తేడా క్యూఆర్ అంటే సగటు వ్యయం కంటే సగటు రాబడి ఎక్కువ. మొత్తము ధర అనేది
క్యూ లేదంటే ఓ పిగా నిర్ణయించాము. ఇక్కడ ఓపి ధర వద్ద ఓక్యూ పరిమాణంలో ఉత్పత్తి చేస్తూ సంస్థ PQ1RS PQ1RS లాభాలను ఆర్జిస్తూ సమతౌల్య స్థితిలో ఉంది. అదేవిధంగా సంస్థల ధరలు ఒకే స్థాయిలో ఉండకపోవచ్చు. అంటే సంస్థల ఉత్పత్తి నిర్వహణలో జరిగే వ్యయాలు కానీ ఉత్పత్తి కారకాల్లో తేడాలు ఉండటం వల్ల కానీ ఒక సంస్థకు మరొక సంస్థకు వచ్చే లాభాల్లో తేడా ఉంటుంది. స్వల్పకాలంలో ఏకస్వామ్య పోటీలో కొన్ని సంస్థలు అధిక లాభాలను ఆర్జిస్తాయి, కొన్ని సంస్థలు సాధారణ లాభాలు, కొన్ని సంస్థలు నష్టాలను ఆర్జిస్తూ సమతౌల్య స్థితిలో ఉంటాయి. సంస్థల ధరలు ఒకే స్థాయిలో ఉండకపోవడానికి కారణాలను తెలియజేసే డయాగ్రామ్లో ఈ డయాగ్రామ్ను మనం పరిశీలించినట్లయితే ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ సమతౌల్యంలో ఉంది. ధర ఓపీగా నిర్ణయించడం జరిగింది. ధర ఓపీగా నిర్ణయించేటప్పుడు సంస్థ ఈ భాగాన్ని గరిష్ట లాభాలను ఆర్జిస్తూ సమతౌల్య స్థితిలో ఉంది. సంస్థ బి. ఈ సంస్థ బిలో ఉపాంత రాబడి రేఖను ఉపాంత వ్యయ రేఖ E1 బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ సంస్థ సమతౌల్యంలో ఉంటూ ధర OP1గా నిర్ణయించారు. ఉత్పత్తి పరిమాణం OQ1గా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ సంస్థ ABC సగటు వేరియబుల్ కాస్ట్ అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్, సగటు శరవేయం ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్థిరవేయం ATC సగటు మొత్తం వ్యయం. ఈ సగటు మొత్తం వ్యయము ATC అనేది ARకు సమానం క్యూ బిందువు. అదే దగ్గర ధర నిర్ణయించడం జరిగింది. అంటే సగటు వ్యయము సగటు రాబడి సమానం కాబట్టి సంస్థకు సాధారణ లాభాలు మాత్రమే వస్తాయి. అంటే మొత్తం వ్యయము సమానం కాబట్టి సంస్థకు అధిక లాభాలు కానీ నష్టాలు కానీ రాకుండా సాధారణ లాభాలు మాత్రమే వస్తాయి. పటం సిలో మనం పరిశీలించినట్లయితే ఈ2 బిందువు వద్ద ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఖండించింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ2 బిందువు వద్ద ఖండించినప్పుడు ఇక్కడ సగటు శరవేయము సగటు మొత్తము వ్యయము ATC సగటు రాబడి కంటే సగటు రాబడి అనేది Q3R2 సగటు రాబడి. అదేవిధంగా సగటు వ్యయము Q3Q2 అంటే సగటు రాబడి కంటే సగటు వ్యయము ఎక్కువ కాబట్టి సంస్థకు నష్టాలు వస్తుంటాయి. నష్టాలు వచ్చినప్పటికీ సంస్థ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్వల్పకాలంలో నష్టాలు వచ్చినప్పటికీ ఆ సంస్థ నిష్క్రమించడానికి వీలుండదు. కాబట్టి స్వల్పకాలంలో సంస్థల ధరలు ఒకే స్థాయిలో ఉండకపోవచ్చు. కొన్ని సంస్థలు అధిక లాభాలను ఆర్జిస్తాయి, కొన్ని సంస్థలు సాధారణ లాభాలు ఆర్జిస్తూ సమతౌల్యంలో ఉంటాయి, కొన్ని సంస్థలు నష్టాలను కూడా ఆర్జిస్తూ సమతౌల్య స్థితిలో ఉంటాయి. ఇది స్వల్పకాలంలో వివిధ సంస్థల యొక్క సమతౌల్యము ధర నిర్ణయం. దీర్ఘకాలంలో సంస్థల సమతౌల్యం.
దీర్ఘకాలంలో కొత్త సంస్థలు అంటే ఇక్కడ సంస్థల సమూహము అనే సమయం. కొత్త సంస్థలు సమూహంలోకి ప్రవేశించడానికి, ఉన్న సంస్థలు నిష్క్రమించడానికి వీలుంటుంది. దీర్ఘకాలంలో లాభాలు వచ్చినప్పుడు కొత్త సంస్థలు సమూహంలోకి ప్రవేశించి ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. నష్టాలు వచ్చినప్పుడు ఉన్న సంస్థలు సమూహం నుండి నిష్క్రమించడం అనేది జరుగుతుంది. కొత్త సంస్థలు ప్రవేశించడం వల్ల ఉత్పత్తి పరిమాణం పెరిగి, సరఫరా పెరిగి ధరలు అనేవి తగ్గుతాయి. మళ్ళీ సాధారణ ధరల స్థాయికి చేరుతుంది. అదేవిధంగా నష్టాలు వచ్చినప్పుడు ఉన్న సంస్థలు నిష్క్రమించడం వల్ల సరఫరా తగ్గి ధరలు అనేవి పెరుగుతాయి. మళ్ళీ సాధారణ ధరల స్థాయి వద్ద ధర నిర్ణయం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ రేఖాపటంలో చూడవచ్చు. ఈ రేఖాపటంలో OX అక్షం పైన ఉత్పత్తి పరిమాణము, OY అక్షం పైన ధర, రాబడి, వ్యయాన్ని గుర్తించాము. ఇక్కడ LMC అనేది దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ, LAC అనేది దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ, LAR దీర్ఘకాలిక సగటు రాబడి, LMR దీర్ఘకాలిక ఉపాంత రాబడి. దీర్ఘకాలిక ఉపాంత రాబడి రేఖను దీర్ఘకాలిక వ్యయ రేఖ LMC రేఖ, LMR రేఖను ఈ బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ సంస్థ సమతౌల్యంలో ఉంది. ధర అనేది ఓపీగా నిర్ణయించడం జరిగింది, డిమాండ్ OQగా నిర్ణయించడం జరిగింది. ధర ఇక్కడ సంస్థకు సాధారణ లాభాలు మాత్రమే వస్తున్నాయి. అంటే సగటు వ్యయము, సగటు రాబడి బి బిందువు వద్ద సమానం. సగటు వ్యయము, సగటు రాబడి సమానం కాబట్టి సంస్థకు సాధారణ లాభాలు మాత్రమే వస్తున్నాయి. అంటే ఇక్కడ సంస్థ సాధారణ లాభాలను ఆర్జిస్తూ సమతౌల్య స్థితిలో ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలంలో అధిక లాభాలు వచ్చినప్పుడు సమూహంలోకి కొత్త సంస్థలు ప్రవేశించడానికి, నష్టాలు వచ్చేటప్పుడు ఉన్న సంస్థలు నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. కాబట్టి నష్టాలు రావడం వల్ల కొత్త సంస్థలు నిష్క్రమించడం జరుగుతుంది. లాభాలు వచ్చేటప్పుడు కొత్త సంస్థలు ప్రవేశిస్తాయి. ఎక్కడైతే సంస్థలకు సాధారణ లాభాలు వస్తాయో అప్పుడు కొత్త సంస్థలు ప్రవేశించడానికి, ఉన్న సంస్థలు నిష్క్రమించడానికి వీలుండదు. కాబట్టి సమూహంలోని అన్ని సంస్థలు సాధారణ లాభాలను మాత్రమే ఆర్జిస్తూ సమతౌల్య స్థితిలో ఉంటాయి.